ముస్లిముల్ ఉలమా వల్ అయిమ్మా జమాయితే ఉలమా హింద్ తెనాలి వారి ఆధ్వర్యంలో ఈరోజు వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా శుక్రవారం మధ్యాహ్నం 2:30 గంటలకు నిరసన శాంతి ర్యాలీ చేయటం జరిగింది. ఈ వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగానికి వ్యతిరేకమని, రాజ్యాంగంలో లేని ఆర్టికల్ 25, 26, 30కి వ్యతిరేకంగా ఉందని, ఈ చట్టం కేవలం ముస్లింలకు సంబంధించిందని, వక్ఫ్ ఆస్తులను కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే కుట్ర అని, ఈ చట్టం రాజ్యాంగపరమైన ప్రాథమిక హక్కులకు, ప్రాథమిక విధులకు తూట్లు పొడిచేలా ఉందని, ఈ చట్టం ఎటువంటి పరిస్థితులలో మాకు ఆమోదయోగ్యం కాదని, దీనిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, ఎస్ఎఫ్ఐ, ఎంఆర్పిఎస్ నాయకులు, వివిధ ప్రజా సంఘాల లౌకికవాదులు, ప్రజాస్వామ్యవాదులు, దళిత సంఘాలు, క్రైస్తవ సంఘాల వారు పాల్గొన్నారు. अधिकारी मजीद को सकते हैं जहाँ जरा माइक के पास आ जाओ।
सामने खड़े कर पीछे आ जाओ, मेहरबानी होकर सामने खड़े कर ध्यान से पीछे आ जाओ। नारे वाले को प्रयोग करना है।
ముస్లిం సోదరుల పక్షంగా నిలబడడానికి మేము సంతోషిస్తా ఉన్నాం. అందరూ కూడా భారతదేశ రాజ్యాంగాన్ని ప్రతి మతానికి సమానమైనటువంటి ప్రాతినిధ్యంలో ప్రతి మతానికి సమానమైనటువంటి హక్కులు భారతదేశ రాజ్యాంగం మనకు కల్పించింది. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగం యొక్క విలువలను తొందరలోకి తొక్కి రాజ్యాంగం పరిరక్షించాల్సినటువంటి ప్రభుత్వాలు రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలతో ముస్లిము, క్రిస్టియను మరియు మైనారిటీ సోదరులందరి యొక్క ఆస్తుల మీద కనువేయడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ముస్లిం మైనారిటీస్, క్రిస్టియన్ మైనారిటీస్ ఇంకా ఏ మతాలు మైనారిటీలుగా ఈ యొక్క భారతదేశంలో ఉంటుందో వారందరూ కూడా ఈ రోజున భయాందోళనలో మేమందరూ ఉంటూ ఉన్నాం. ముఖ్యంగా క్రైస్తవులు, ముస్లింలు భయాందోళనలో బ్రతకడానికి కారణం ఏంటంటే భారతదేశంలో ప్రశాంతమైనటువంటి మత సామరస్యంతో జీవిస్తున్నటువంటి క్రిస్టియన్లు, ముస్లింలు, హిందువుల మధ్య గత 10 సంవత్సరాలు 12 సంవత్సరాలుగా మతతత్వ పార్టీగా ఆవిర్భవించినటువంటి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వారి యొక్క రహస్య ఎజెండాను వారు ఒక్కొక్కటిగా మరి భారతదేశంలో శాంతి లేకుండా చేయడానికి వారు ముందుకు తీసుకొని వస్తూ ఉన్నారు. ఇంతకు ముందు మనం చూసాము గత 2-3 సంవత్సరాల క్రితం ఎన్ఆర్సీని మరి భారతదేశంలో ఉన్నటువంటి వారందరూ తమ యొక్క ఐడెంటిటీని నిరూపించుకోవడానికి తీసుకుని వచ్చారు. ప్రత్యేకంగా మైనారిటీ ఆస్తుల మీద కన్నులు వేసినటువంటి ప్రభుత్వం మన వక్ఫ్ బోర్డు ఆస్తుల విషయంలో వారు తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్ అనేది చాలా అక్రమమైంది. మన ఆస్తుల మీద మనకే హక్కు లేకుండా చేసేటువంటి హక్కు ఈ యొక్క ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వచ్చిందని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ రోజున వక్ఫ్ బోర్డు ఆస్తుల మీద కన్ను వేసినటువంటి వారు రేపొద్దున క్రైస్తవ మిషన్ ఆస్తుల మీద కూడా కన్ను వేస్తారనేటువంటి ఆందోళన మాకున్నది. కాబట్టి భారతదేశంలో మైనారిటీలుగా ఉన్నటువంటి అన్ని మతాలకు సంబంధించినటువంటి వారు ఏకమవ్వాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మనందరం కూడా ఒక్క స్వరంతో ఈ యొక్క చట్టాలని వ్యతిరేకిస్తాం. ముస్లిం మైనారిటీలు, క్రిస్టియన్ మైనారిటీలు, ఇంకా ఈ దేశంలో మైనారిటీలుగా ఉన్నటువంటి అన్ని మతాల వారికి హిందూ సోదరుల యొక్క మద్దతు ఉన్నది. ఈ మత ఛాందసవాద పార్టీలకు వ్యతిరేకంగా అనేక మంది హిందూ సోదరులు మాకు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. వారందరికీ ఈ సమయంలో నేను కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే భారతదేశం యొక్క లౌకిక హోదాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశం యొక్క లౌకిక రాజ్యాంగ విధానాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ఈ రోజున ముస్లిం సోదరులతో పట్టణంలో ఉన్నటువంటి అందరూ క్రైస్తవ సంఘాలకు సంబంధించినటువంటి సోదరులు మేము మీతో ఉన్నాం. రేపొద్దున భవిష్యత్ ప్రణాళికలో, కార్యాచరణలో మనందరం కలిసి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తామని తెలియజేయడానికి నేను సంతోషిస్తూ నా మాటలను
ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ముస్లిం సోదరులంతా కూడా రోడ్డును పడే విధంగా ఇవాళ బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర పన్నుతుంది. ఇవాళ ఆస్తులు లక్షల కోట్ల రూపాయలు ఉండి ఇవన్నీ కూడా దుర్వినియోగం అవుతుంది. కాబట్టి దీన్ని అన్నింటినీ కూడా క్రమబద్ధీకరణ చేయడానికే మేము చట్టం తీసుకోమని చిలక పలుకులు మోడీ సవాలు పలుకుతున్నారంటే ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. ఆనాడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం, ఇవాళ రాజ్యాంగాన్ని తొంగలో వచ్చి ఇవాళ మనువాద రాజ్యాంగాన్ని తీసుకొచ్చేందుకు ఈ యొక్క మోడీ సవాలు బీజేపీ ఆర్ఎస్ఎస్ కొత్త పలుకుతున్నాయి. ఇవాటికి 100 సంవత్సరాల కిందట ఆర్ఎస్ఎస్ నాగపూర్ లో ఆనాడు ఏదైతే ఎజెండా పెట్టిందో ఈ దేశం మనుధర్మ శాస్త్రం ప్రకారం ఉండాలి, అట్లాగే ఈ రాజ్యాంగం ఉండకూడదు, లౌకికవాదం ఉండకూడదు అనేది ఈ ఎజెండాలో ఉంది. దానిలో భాగంగానే ఇవాళ ఒక్కొక్కటి ఒక చట్టం తీసుకొచ్చింది. రేపు క్రిస్టియన్ల యొక్క ఆస్తుల్ని కూడా చర్చిల్ని కూడా అన్నింటినీ కూడా అన్యాక్రాంతం చేసేందుకు చేస్తుంది. ఆ తర్వాత హిందువులు కూడా ఆస్తులు కూడా ఆ విధంగా అదానీ అంబానీలకి కట్టబెట్టేందుకు ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తుంది. అంటే ఈ దేశంలో కోట్లాది మంది ముస్లింలు మైనార్టీలు ఈ దేశ పౌరులు కాదా? అంటే 2వ తరగతి పౌరులుగా జీవించాలా? ఈ ఏ చట్టంలో ఉంది అంటే ఈ 11 సంవత్సరాల్లో రాజ్యాంగాన్ని కూడా లౌకిక విలువలను కూడా లేకుండా చేయడానికి ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అందుకనే అన్ని పార్టీలు ఇవాళ దీనికి ఒక చట్టానికి వ్యతిరేకంగా రోడ్డు మీదకి రావాలి. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వాలు ఉన్న తెలుగుదేశం, జనసేన కూడా అక్కడ పార్లమెంట్ లో మద్దతు తెలుపుతూ ఇక్కడ నాటకాలు వేస్తున్నాయి. వాళ్ళు కూడా మనం ఎండగట్టాల్సిన అవసరం ఉంది. అందుకని మనం ఏకోన్నంగా రేపు రాబోయే క్రైస్తవుల మీద దాడి, ఆ తర్వాత లౌకికవాదుల మీద, ప్రజాతంత్రవాదుల మీద, కమ్యూనిస్టుల మీద ఈ ప్రభుత్వం దాడులు చేయడానికి ఉంది. అందుకని రాజ్యాంగాన్ని, లౌకిక తత్వాన్ని కాపాడుకోవాలి. మనం ఈ ఒక్క దీన్ని మొత్తం వెనక్కి కొట్టేంత వరకు కూడా ఉద్యమాలు కొనసాగించాలని సిపిఎం పార్టీ తరఫున మేము అందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. पाकिस्तान के कानून के खिलाफ है। तमाम माइनॉरिटीज, मुसलमान, क्रिश्चियंस और जितने भी माइनॉरिटीज है, हिंदू भाई के साथ हम लोग इस बिल की मुखालफत कर रहे हैं। ये भी जल्दी से जल्दी हुकूमत वापस ले और स्टेट गवर्नमेंट, टीडीपी गवर्नमेंट से भी, जनसेना गवर्नमेंट से भी हमारी गुजारिश है, आपने इस बिल का साथ दिया जिसकी वजह से मुसलमानों में बहुत नाराजगी है और ये हमारे प्रॉपर्टीज के छीनने का बराबर है ये बिल। इस बिल की हम पुरजोर मुखालफत कर रहे हैं। हम स्टेट हुकूमत से, टीडीपी से भी और सेंट्रल बीजेपी गवर्नमेंट से भी डिमांड करते हैं कि इस बिल को जल्दी से जल्दी वापस ले। ये बिल हमारी हुकूक के खिलाफ है, इस बिल को जल्दी से जल्दी वापस ले। క్రైస్తవులు, జైన్లు, మనందరం మైనార్టీలు ఈ దేశంలో అయినప్పటికీ ఐక్యతగా ఉండి భారతదేశ అభివృద్ధికి ప్రతి ఒక్కళ్ళు కృషి చేస్తున్నాం. అలాగే ముస్లింలు భారత స్వతంత్ర పోరాటంలో మీరు చూసుకుంటే ఇండియా గేట్ లో ఎన్ని పేర్లు ఉంటాయో ఒకసారి చూడండి. స్వాతంత్ర ఉద్యమంలో మేము పాల్గొని స్వతంత్రం తీసుకురావడానికి ఎన్నో ప్రాణాలు త్యాగం చేసి ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మేమందరం పదవులకు అన్నిటికీ దూరంగా ఉండి ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఎన్నికవుతే వాళ్లే పరిపాలన చేయాలనే విధానాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించారు. ఆయన రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి పరిపూర్ణమైన హక్కులు ఇచ్చారు. ఎస్సీల కానుంచి మరీ పేదవాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకు ఉన్నాయి. అలాంటి రాజ్యాంగాన్ని రూపం మార్చేసి వీళ్ళు హిందూ తత్వ చట్టాన్ని తీసుకొస్తున్నారు. ఆ హిందూ చట్టంలో రిలయన్స్ వాళ్ళకి, అంబానీలకు తప్ప నిరుపేద హిందువులకి ఎవరికి వాళ్ళు చేసే పరిపాలన నచ్చట్లేదు. హిందూ పేదలుగానే ఇంకా ఉంటున్నారే కానీ అభివృద్ధి చెందినట్టు ఎక్కడా లేవు. ఇవాళ భారతదేశంలో బీజేపీ పరిపాలిస్తున్న అన్ని రాష్ట్రాల్లో హింస జరుగుతుంది. ఇళ్లలో దూరి క్రైస్తవుల మసీదుల్ని, క్రైస్తవుల చర్చిల్ని, మసీదుల్ని దారిని వెళ్లే వాళ్ళని అతి దారుణంగా హింసిస్తున్నారు. ఇవాళ మీడియా కూడా ఒక రకంగా చెప్పాలంటే చీపిట్ల ఆ హింసని. మనం అందరం క్రైస్తవులు, మైనార్టీలో,
హిందువులు లౌకిక హిందువులు మన అందరం ఐక్యత ఉండి భారతదేశాన్ని మళ్ళీ స్వాతంత్రం టైంలో లాగా మళ్ళీ కాపాడుకోవాలంటే అది మన అందరి చేతిలో ఉంది. మన అందరం మనకెందుకులే, బీజేపీ పరిపాలిస్తుంది ఏదో అయిపోయిందంటే ఈ నిప్పు ప్రతి ఇంటిని తాకుతుంది. ప్రతి ఒక్కరు మనం రేపు ఇబ్బంది పడాల్సి వచ్చింది. మనం అందరం ఇక్కడ మైనార్టీలం కాబట్టి క్రైస్తవ హిందువులం ఒక తాటి మీదకి వచ్చి మనకు మద్దతు ఇచ్చినటువంటి పార్టీలు మమతా బెనర్జీ గారు, అలాగే డిఎంకే పార్టీ, అలాగే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు మనకు పూర్తిగా ఈ బిల్లుకి మద్దతు ఇచ్చారు. వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తాం. मोहतरम भाइयों और बुजुर्गों, दोस्तों, हिंदुस्तान की तारीख के अंदर जब से आज़ादी आई है उस वक्त से मुसलमानों के ऊपर आइन के अंदर ये हुकूमत वक्त ने इतनी बड़ी तरमीमी बिल लेकर आई है कि आज से पहले किसी भी हुकूमत ने इतनी बड़ी बिल लेकर नहीं आई है। ये इसलिए लेकर आया गया है कि मुसलमानों के बड़े बड़े जायदाद जो है यतीमों गरीबों के लिए, मस्जिदों के लिए, कब्रस्तान के लिए, ईदगाहों के लिए और इसी तरीके से जो है हर एक के मुसलमान के काम आने के लिए ये जमीनें वक्फ की गई है और इन जमीनों के जरिए से मुसलमानों को बहुत फायदा मिल रहा है और मुसलमानों की ताकत बढ़ रही है। और वक्त की हुकूमत ने इस बात को समझा और सोचा और फिर हुकूमत ने जो है मुसलमानों को कमजोर करने के लिए वक्फ बिल 2025 लेकर आया, जिसके जरिए से मुसलमानों की ताकत को कम कर दिया जाए और मुसलमानों को जो है कमजोर कर दिया जाए, इसलिए बिल लाया गया है। पूरे हिंदुस्तान के अंदर तमाम मुसलमान रोडों पर आ चुके हैं और जब तक हुकूमत बिल को वापस नहीं लेगी उस वक्त तक तमाम मुसलमानों के एहतजाज और इसी तरीके से रैलियां चलते रहेंगे और यह हुकूमत जो है पार्लियामेंट के अंदर जो है अपनी अक्सरियत की वजह से इस बिल को पास किया है, वरना तो 200 से ज्यादा जो है पार्लियामेंट के लोगों ने जो है इसको रिजेक्ट किया था। राज्यसभा के अंदर भी इसी तरह किया है। हमें पूरी उम्मीद है सुप्रीम कोर्ट से कि सुप्रीम कोर्ट मुसलमानों के लिए अच्छा फैसला करेगी और अल्लाह से हम दुआ करते हैं कि अल्लाह तबारक तआला हम तमाम मुसलमानों की हिफाजत करेगा। अस्सलाम वालेकुम। మత సామరస్యం సమైక్యత హిందూ ముస్లిం క్రిస్టియన్ బాయ్ బాయ్, హిందూ ముస్లిం క్రిస్టియన్ బాయ్ బాయ్, ముస్లిం క్రిస్టియన్ బాయ్ బాయ్, మత సామరస్యం చేయాలి సవరణ చట్టాన్ని సెక్యులరిజం స్వాతంత్రం సంపాదించుకున్న ఏ దేశానికైనా కొన్ని లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి నిర్దిష్ట గడువు ఉంటుంది. 75 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఈ దేశంలోని గణనీయమైనటువంటి ఒక సంఖ్యని జనజీవన సలంతిలో కలుపుకెళ్లడంలో భారతదేశ పాలకులు విఫలమయ్యారు. ఈ దేశంలో మాకు రక్షణ లేదని, మా ప్రయోజనాలకి భిన్నమైనటువంటి చట్టాలు తీసుకొస్తున్నారని, మమ్మల్ని కలుపుకెళ్లేటువంటి వాతావరణం లేదని, శాంతియుత సహజీవనం గడపడానికి అనుకూలమైన వాతావరణం లేదని, అభద్రతా భావంతో మేము ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి ఒక సెక్షన్ ప్రజలు తీవ్రమైన ఆందోళనతో ఉంటున్నారు. ఇది భారత రాజ్యాంగ స్ఫూర్తికి చాలా విరుద్ధం. దురదృష్టకరమైన విషయం ఏంటంటే స్వతంత్రం వచ్చిన 10 సంవత్సరాల్లోనే ఈ దేశంలోని ప్రజలందరినీ ఒక తాటి మీద తీసుకురావడానికి, వెనుకబాటుతనాన్ని నుంచి దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, నిరక్షరాస్యతని పాల్గొనడానికి, అందరికీ ఉపాధి ఆరోగ్యం కల్పించడానికి, కూడు గుడ్డ అందరికీ కల్పించడం కోసం రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో దానికి భిన్నంగా ఈ దేశంలోని కష్టజీవుల్ని, కార్మిక వర్గం, వివిధ మతాలు, వివిధ కులాలు, ఆచారాలు కలిగిన వాళ్ళందరూ సమైక్యంగా కలిసిమెలిసి జీవించేటువంటి ఒక వాతావరణాన్ని నాశనం చేయడానికి 75 ఏళ్ల తర్వాత ఒక భూమిక అనేటువంటిది వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది. దురదృష్టవశాత్తు మన ఆంధ్ర రాష్ట్రంలో ఆ కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక, దేశ వ్యతిరేక, దేశ సమైక్యతను దెబ్బతీసేటువంటి విధానాలకి అనుకూలంగా ఓటేయటం, ప్రవర్తించడం ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించకపోవటం చాలా దురదృష్టకరం, బాధాకరం. ఇప్పటికైనా ఆ పార్టీకి చెందినటువంటి సామాన్య కార్యకర్తలందరూ కూడా మీ నాయకత్వం చేస్తున్నటువంటి వైఖరి ఏంటి, ఆలోచన ఏంటి అని చెప్పేసి మీరు ప్రశ్నించుకోవాలా, మీ నాయకులు నిలదీయాలా, మీ తప్పులు సరిదిద్దుకోవాలా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. దేశంలో ఇవాళ 78 రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టుకు వెళ్ళి
ఈ ఒక్క సవరణ చట్టం ఇది రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పేసి ఆ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి మీరు కూడా ఆ 78 పార్టీలతో భాగస్వామ్యం కాగలిచారా, చేతులు గెలిపి ప్రయాణం చేయదలుచుకున్నారా లేదా తెలుసుకోండి. ఒకవేళ నాయకులు కనుక కలిసి రాకపోతే మీరందరూ కూడా వాళ్ళ నుంచి విడగొట్టుకుని దేశవ్యాప్తంగా ముస్లిం ఈ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజా పోరు యాత్ర కార్యక్రమం ఏదైతే ఉందో దానితో మీరందరూ భాగస్వామ్యం కావాలని చెప్పేసి సిపిఎం ప్రత్యేకంగా 24వ అఖిల భారత మహాసభ చెన్నైలో జరిగిన మదురైలో జరిగిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను ఖండించింది. ఈ దేశంలోని అన్ని ప్రజాత్మకవాదుల్ని, ప్రజా సంఘాలని, రాజకీయ పార్టీలని, కార్మిక సంఘాలని, స్వచ్ఛంద సంస్థలను కూడా వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిలబడమందే, పోరాడమందే ఆ స్ఫూర్తిని ప్రజలందరూ అందుకోవాలని చెప్పేసి మన తెనాలికి గతమెంతో చరిత్ర ఉంది. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పెద్ద ఎత్తున పోరాటం చేసి 8 మంది ప్రాణాలు తెచ్చినట్టు మనం ఇక్కడ ఇవాళ ఈ వర్క్ చట్టానికి వ్యతిరేకంగా వర్క్ చట్టాన్ని భూస్థాపన చేసేంత వరకు కూడా ప్రజా పోరాటాల్లో మనందరం పాల్గొనాలని చెప్పేసి పట్టణ ప్రజలందరూ ఐక్యంగా కలవాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం విజ్ఞప్తి చేస్తా ఉంది. భారత రాజ్యాంగం. నా పేరు ఎండ్రపాటి అశోక్ కుమార్, ది బుద్ధి సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిని. అంబేద్కర్ రెడ్డిగా కార్యక్రమాలు చేస్తా ఉన్నాను. తెనాలికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కూడా పోటీ చేసి ఉన్నాను. మిత్రులారా, ఈరోజు భారత రాజ్యాంగం అనేటువంటిది లౌకిక రాజ్యాంగం. భారతదేశంలో కులాలకి, మతాలకి, వర్గాలకి, వర్ణాలకి, జాతులకి, ప్రాంతాలకి, లింగ భేదాలకి సంబంధం లేకుండా, పార్టీలకి సంబంధం లేకుండా ఈ రోజున అందరూ కూడా ఐక్యమత్యంతో కలిసి ఉండాలనేటువంటి ఉద్దేశం మన భారతదేశానికి అవసరం. ఎందుకంటే భారత రాజ్యాంగం అనేటువంటిది స్వేచ్ఛ, సమానత్వం, సౌభాగ్యత్వం, సమన్యాయం అనేటువంటిది, భిన్నత్వం, ఏకత్వం అనేటువంటిది చాటుతూ ముందుకు వెళ్తా ఉంటది. భారత రాజ్యాంగంలో లౌకికవాదం అంటే సెక్యులర్ దేశమైనటువంటి మన దేశంలో మరి ఎందరో కులాలు ఉన్నారు, ఎన్నో మతాలు ఉన్నాయి. మరి కులంలో నుంచి మతాలు అనేటువంటి ఆచార వ్యవహారాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉంటారు. భారతదేశ వ్యాప్తంగా హిందూయేతర సమాజం అనేటువంటిది ఎక్కువ మొత్తంలో ఈ భారతదేశంలో ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే మరి బౌద్ధులు, జైనులు, మరి క్రైస్తవులు, సిక్కులు, పార్సీలు, జొరాస్ట్రియన్లు ఈ విధంగా మరి మైనార్టీలుగా మరి భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ కేంద్ర పాలిత ప్రాంతాల్లో విస్తృతమైనటువంటి జాతులు ఇవి. ఈ జాతుల మొత్తం యొక్క ఐక్యతను దెబ్బతీయడానికి, సమగ్రతను దెబ్బతీయడానికి, స్వేచ్ఛను దెబ్బతీయడానికి వారికి అఫ్రిక్మెంట్ బేస్డ్ మరి 12వ శతాబ్దంలోనే బాణిజ్య వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సుల్తాన్ వంశం, లోడి వంశం, అదేవిధంగా నిజాంశాలు ఈ రకంగా మొత్తం కూడా భారతదేశ వ్యాప్తంగా ముస్లిం సమాజాన్ని మరి వారి యొక్క మరి స్థితిగతులను గమనించి వారు ఆ రోజుల్లోనే మరి వారి యొక్క ఎదుగుదల కోసం, వారి విద్య కోసం, వారి ప్రగతి కోసం, అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసం విపరీతంగా వారు ఆలోచన చేసినటువంటి విధానాన్ని మనం గమనిస్తూ ముందుకు వెళ్తా ఉండాలి. ఈ రోజున వక్ఫ్ బోర్డు అనేటువంటి ఈ రోజు స్థాపించబడింది కాదు. ఆ రోజున ముస్లిం సమాజం అంటే భారతదేశ సమాజమే అంటే ముస్లిం మరి మతస్థులుగా వాళ్ళు ఉంటూ ముందుకు వెళ్తా ఉన్నారు. ఆ రాజ్య పరిపాలనలో వాళ్ళు ఆ మతాన్ని స్వీకరించి ఆ తర్వాత కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితుంది. వారు బాగుపడాలి, వారు అభివృద్ధి చెందాలి, వారి ఉద్యమం ముందుకెళ్ళాలి, వారు సమాజంలో గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడపాలని ఆ రోజుల్లో వక్ఫ్ ఈ రోజు మాట్లాడుతున్నాం. ఆ రోజుల్లోనే విరాళం ద్వారా, దానం ద్వారా దేవుడికి సమర్పించినటువంటి ఆ భూములు ఏవైతే ఉన్నాయో వారు మొత్తం కూడా ఈ రోజున వక్ఫ్ బోర్డు అనేటువంటి పెట్టి వాటిని ప్రభుత్వ ఆదిమాయిషి అనేటువంటిది పెడుతూ దాంట్లో హిందువుల్ని అదేవిధంగా మరి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మరి అఖిల భారత సర్వీస్ లో ఉన్నటువంటి యూపీఎస్సీ కలెక్టర్ లాంటి వ్యక్తుల్ని మరి యొక్క ఎక్స్ అఫీషియో వ్యక్తులుగా పెడుతూ ముందుకు వెళ్తా ఉంది. రీసెంట్ గా బుద్ధిస్టులు విషయాన్ని మీరు గమనిస్తూ పోతా ఉంటే మరి బోధిగయాలో మరి బుద్ధ విహారంలో కూడా మరి నలుగురిని హిందువుల్ని అదేవిధంగా నలుగురిని మరి బౌద్ధుల్ని ఒక ఎక్స్ అఫీషియో కలెక్టర్ పెట్టడం జరిగింది. అంటే 5గురు పూర్తిగా మరి ఆ యొక్క బిల్లు చిన్న లేకపోతే ఆమోదం పొందాలన్నా సరే 5గురు చేతి అది ఆమోదం పొందుతూ ముందుకు వెళ్తా ఉంటది. అంటే ఆధిపత్యం ధోరణికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితుల్ని అడ్డుకట్టవలసినటువంటి బాధ్యత సమాజం పైన ఉన్నది. అలాగే ముస్లిం సమాజంలో కూడా అదే విధమైనటువంటి బోర్డు తీసుకొస్తూ దాంట్లో ముస్లిమేతర సమాజాన్ని కూడా దాంట్లో పెట్టి అధికారులు పెట్టి రాష్ట్రంలో అధికారులు పెట్టి ఈ విధంగా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. వీటన్నింటినీ కూడా మనం గమనిస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ వక్ఫ్ బోర్డు అనేటువంటిది మరి ముస్లిం సమాజంలో అఫ్రిక్మెంట్ బేస్డ్ గా ఆ రోజుల్లో పూర్వీకులు, ఆ రోజుల్లో చక్రవర్తులు, ఆ రోజుల్లో మరి సామ్రాజ్యవాదులు ఏ విధంగా మరి ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నారో నా ప్రజలు యోగక్షేమాలు కాపాడాలనుకున్న పరిస్థితులు ఉన్నాయో మరి మద్రాసాలు, శ్మశాన వాటికలు మరి ఏ విధంగా వాళ్ళ అభివృద్ధి చెందడానికి పెట్టినటువంటి ఎన్నో మరి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తే వాటన్నిటి మీద ఈ రోజున ఆధిపత్యం ప్రభుత్వం తీసుకురావడం వలన ఎంతో విపరీతమైనటువంటి దూరం దారితీసి వాళ్ళలో చదువుకు దూరం చేస్తూ వాళ్ళని ఇబ్బందులు పూర్తి చేస్తూ వారి మొత్తాన్ని కూడా మళ్ళా మరి వెనకనేటువంటి పరిస్థితుల్లో ఇది భారత సమాజంలో ఉన్నటువంటి ముస్లింస్ ని మరి బయటికి నెట్టేటువంటి పరిస్థితుల్లో వారికి ఒక
అవసరత్వాన్ని తీసుకొస్తూ వాళ్ళలో ఇబ్బందులు గురి చేస్తూ రకరకాల మానసిక క్షోభలు గురి చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇది భారతీయులే, భారతదేశంలో పుట్టి పెరిగినటువంటి ఈ వీరిని ఆ మతాన్ని స్వీకరించడం వల్ల వాళ్ళు తప్పు కాదు. వాళ్ళు భారతదేశ వ్యాప్తంగా వ్యాపించినటువంటి ఈ యొక్క మైనార్టీ సంస్కృతిని, మరి భిన్నత్వం, ఏకత్వాన్ని, లౌకిక భావజాలాన్ని భారత రాజ్యాంగంలో 1901 ఆర్టికల్ C ప్రకారం సంస్థలు ఏర్పాటు చేసుకుని మరి మసీదుల దగ్గర, మద్రసాల దగ్గర ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. ఆ వాసులు పూర్వీకులిచ్చినటువంటి దానాలు, విరాళాలు వాటి మీద ఆధిపత్యం అంటే పూర్తిగా ముస్లిం సమాజం మొత్తాన్ని కూడా ఇబ్బందులకు గురి చేయడమే, మైనార్టీ సమాజాన్ని కూడా ఇబ్బందులకు గురి చేయడమే. ఇది భారతదేశ స్వరూపానికి భిన్నంగా వెళ్తుంది, భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్తుంది. వీటి మొత్తాన్ని కూడా పోరాటం ద్వారా ఇక్కడ ప్రజలు మొత్తం కూడా తెనాలి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి విచ్చేసి 20 బ్యాచ్లు కట్టుకుని భారత రాజ్యాంగాన్ని చేతబడుకుని, అదేవిధంగా భారతదేశ మరి జెండాను చేతబట్టుకుని ఇది నా దేశం, నా దేశంలో నేను యోగక్షేమాలతో బతకాలి, నా ప్రజలు అభివృద్ధి చెందాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎవరెవరైతే ఉన్నారో ముఖ్యమైన నాయకులు కానీ, రాజకీయ పార్టీ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఇచ్చేసి ఉన్నారు. గతంలో ఉన్నటువంటి ఆ యొక్క చట్టాలు, గతంలో వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఆ యొక్క దూరదృష్టితో నా సమూహం బతకాలనే ఆలోచనలు మొత్తం కూడా ఈ రోజున ఈ వక్ఫ్ బోర్డు అనేటువంటి తీసుకొస్తే సర్వనాశనం చేసేటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు జరుగుతూ ముందుకు వెళ్తా ఉన్నాయి. కాబట్టి ఇది విరమించుకోవాలి. వక్ఫ్ బోర్డు అనేటువంటిది మరి రాజ్యాంగ వ్యతిరేకంగా ముందుకు వెళ్తా ఉంది, సమాజానికి నాశనం చేస్తూ ముందుకు వెళ్తా ఉంది. కాబట్టి ఇది మొత్తాన్ని కూడా అభివృద్ధి బాట పట్టాలి అంటే వాళ్ళు రద్దు చేయాలని చెప్పేసి ఈ యొక్క తెనాలి ప్రాంతం నుంచి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై భీమ్, జై భారత్, జై భారత రాజ్యాంగం, జై అంబేద్కర్. రద్దు చేయాలి వక్ఫ్ బోర్డును.